నమస్తే నేను మీ బోస్ కుమరి. ఇందాపూర్ హెరిటేజ్ ఈ డైరీలకు సంబంధించినటువంటి ఇష్యూ, కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూని ఇప్పుడు వైసీపీ పార్టీ మీద నుంచి పక్కకి నెట్టేసి కూటమి మీదకి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, వాళ్లే కల్తీ చేస్తున్నారు అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ ఫస్ట్ నుంచి తెలుసు. మామూలుగా మర్డర్లు చేసినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారంటే, లేదు మర్డర్లు చేయించేది టీడీపీ పార్టీ అంటే వ్యతిరేకం, ఇతండవాదం దిశగా వెళ్తుంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం, మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వివాదం విపరీతంగా నడుస్తుంది. అసలు కల్తీ నెయ్యికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విషయం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైతే వింటారో ఖచ్చితంగా షేర్లు చేయండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడే ప్రతి మాట తీసుకున్నటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రశాంతంగా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుండటం కోసం మీ వంతుగా ఈ వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో ప్రధానంగా వైసీపీ పార్టీ అసలు ఏం చేసింది ఫస్ట్ నుంచి అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. మామూలుగా హిందూ విధానం ఇక్కడ మెయిన్ ప్రధానం. మామూలుగా కూటమి కల్తీ నెయ్యికి సంబంధించి అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేసింది? మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఏమో దాని గురించి ప్రస్తావించి జంతు కొవ్వులు అయ్యి ఉన్నాయి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డ్రెస్సులు మార్చేసి, మెట్లు కడిగేసి, సంప్రోక్షణ చేసేసి, దీక్షలు చేసేసి ఇట్లంతా ఇంత విధానం జరిగింది. మీరు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ పార్టీ హయాంలో గుడుల మీద, విగ్రహాల మీద విపరీతమైనటువంటి దాడులు జరిగాయి. ఇలా ఎప్పుడు జరిగాయి? ఎప్పుడో చరిత్రలో మనం చదువుకున్నాం, సాంఘిక శాస్త్రంలో మనం చదువుకున్నాం, చరిత్రలో చదువుకున్నాం, మన సోషల్ సబ్జెక్ట్ లో ఉంది. మన విగ్రహాల ధ్వంసాలు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గుడులు ధ్వంసం చేసేవాళ్ళు అంటే ఇంతకు ముందు పూర్వకాలంలో ఎప్పుడో శతాబ్దాల క్రితం మన దేశం మీద దండెత్తించినటువంటి రాజులు, ముస్లిం రాజులు ఎవరైనా సరే మన విగ్రహాలను ధ్వంసం చేసేటటువంటి వాళ్ళు, మన గుడులను ధ్వంసం చేసేటువంటి వాళ్ళు, మన సంస్కృతిని నాశనం చేసేటువంటి వాళ్ళు, అట్లాగే అందరు పడినటువంటి వాళ్ళు హిందూ విధానం మీద. దాని తర్వాత మళ్ళీ హిందూ దేవాలయాల మీద చేయబట్టం, మరి హిందూ విగ్రహాల మీద చేయబడింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అనేది క్లియర్ గా ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ వైసీపీ పార్టీ జరిగింది, ఇన్సిడెంట్ జరిగాయి, చాలా వందల సంఖ్యలో జరిగాయి. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైసీపీ ప్రస్తావించేటువంటి తీరు, స్పందించేటువంటి తీరు చాలా భయంకరం. ఇంకా జరిగిన దానికంటే వాళ్ళు స్పందించిన తీరు ఇంకా భయంకరంగా ఉంది. అదేంటి? ఒక విగ్రహం కూలిపోతే మళ్ళీ చేయించుకోండి అంటే, ఆంజనేయ స్వామి అంటే ప్రజలు సెంటిమెంట్ తో దేవుడిగా కొలిచేటువంటి ఒక ప్రతిమ ఇరిగిపోతే, అంటే వేరే వాళ్ళు ధ్వంసం చేస్తే ఆ విగ్రహం కదా ఇంకోటి కట్టించుకోండి, ఆ రథమే కదా ఇంకోటి చేయించుకోండి, ఇట్లాగా చాలా అవమానకరంగా మాట్లాడారు వైసీపీ పార్టీ. అసలు వాళ్ళ హయాంలో జరిగిందే ధ్వంసం, దాన్ని వాళ్ళు సమర్థించుకునే క్రమంలో హిందూ విధానాన్ని మొత్తాన్ని అవమానించారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం కదా. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ దాన్ని ఏమన్నా రాద్ధాంతం చేశారా? మీరు గమనించు. అంటే ఇప్పుడు చాలా మంది పనికి మాలిన కథలు ఏం మాట్లాడతారంటే, మామూలుగా హిందూ విధానం రెచ్చగొట్టారు. ఒకడైతే ప్రశ్న అనేటువంటి వాడు అంటాడు, నేను రిజైన్ చేసి వచ్చాను పవన్ కళ్యాణ్ ఇలా హిందూ విధానానికి సంబంధించి మాట్లాడాడు. అతనికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అసలు అతను దాని గురించి అతను వచ్చింది, అతనికి కులపిచ్చి అతనికి అవన్నీ ఉన్నాయి, అర్థం అవుతుంది అతను చూస్తుంటే. అది మాట్లాడేంత వేస్ట్ మ్యాటర్ అతను అసలు వాస్తవంగా చెప్పాలంటే. దీంట్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ రాద్ధాంతం చేయదలుచుకుంటే హిందువులు మొత్తాన్ని రెచ్చగొట్టి అల్లా కులాలు సృష్టించేవాళ్ళు అధికారంలో రావడం కోసం. అంత హోప్ ఉంది కదా. రాముడి వారి తలను కూడా ఖండించేశారు. అసలు ఆ ఇష్యూని పెద్ద చేయదలుచుకుంటే పెద్ద ఇష్యూ అయిపోతాయి. ఇప్పుడు కూటమి హయాంలో ఇప్పుడు ఏదన్నా ఒక్క సంఘటన జరిగితే అసలు ఊరుకుంటుందా వైసీపీ పార్టీ? అసలు ఊరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? దాన్ని పెద్ద రాజకీయం చేసేస్తారు. మిగతా కొట్టుకొని సావుని ఏమైనా కానీ లేనిపోని విధంగా మతాల మధ్య చిచ్చులు రేపుతారు. అది వద్దు అని చెప్పేసి కూటమి సైలెంట్ అయిపోయింది. అంటే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ సైలెంట్ అయిపోయింది. కానీ హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల మీద అటాక్ జరిగింది, దారుణాలు జరిగాయంటే వాళ్ళు ఇంక ఓర్చుకోలేకపోయారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అందరు వేరే భక్తులుగా, కూటమిలో చాలా మంది వేరే భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎట్లాగా వీళ్ళు ప్రచారం చేస్తారనేటువంటి విషయం ఒకటి నేను సింపుల్ గా చెప్తాను. ఉండి నియోజకవర్గంలో జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్, రఘురామకృష్ణరాజు గారి మీద జరుగుతుంది. ఇప్పుడు ఈ కొంతమంది పాస్టర్స్ ఏం చేశారు అంటే,
దొంగ ప్రచారం. ఎట్లాంటి దొంగ ప్రచారం అంటే ఉండిలో విగ్రహాలు ధ్వంసం అంటే చర్చెస్ స్కూల్ చేస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారు చేపించేస్తున్నారు, ప్రభుత్వానికి చాలా పిటిషన్స్ పెట్టాం, అది ఇది అని చెప్పేసి. నేను కూడా దాని మీద స్పందించాను. ఇట్లాగా చర్చెస్ స్కూల్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఒకసారి చూసుకోండి దాన్ని ఒకసారి అని చెప్పేసి నేను వీడియో చేశాను. ఆ తర్వాత నాకు ఉండి నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత అన్న జరిగిన విషయం అది కాదు, రోడ్ వైండింగ్ లో మసీదు పోయింది, గుడి పోయింది, అదేవిధంగా చర్చెస్ కూడా పోయినాయి. ఆ చర్చెస్ లో ఆక్రమించుకున్నటువంటి స్థలంలో కట్టినటువంటి చర్చెస్ 2-3 ఉన్నాయన్నా. ప్లస్ రోడ్ వైండింగ్ లో పోయినటువంటి గుడి మసీదులు ఎలా పోయినాయి అలాగే పోయినాయి అన్న, అంతేగాని అక్కడ పెద్ద విషయం కాదన్న అసలు అనేటువంటి విధానాన్ని నాకు ఉండికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు నాకు కాల్ చేసి చెప్పారు. నేను విన్నాను, నాకే స్వయంగా చెప్పారు. చాలా రోజులు ట్రై చేస్తున్నాం మీకు చెప్పాలని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి నేను ఫస్ట్ అనుకున్నది ఏంటి, సరి చూసుకోండి అని. కానీ వాస్తవంగా అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అసలు మా చర్చ స్కూల్ చేస్తున్నారు, అది ఇది గుడ్డు కూర్చొని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. వాస్తవం అదే ఎంత అర్థార్థం చేస్తారో చూడండి. అట్లాగే ఏదన్నా విగ్రహం ధ్వంసంగా జరిగితే అసలు ఊరుకుంటారా? వైసీపీ పార్టీ ఊరుకుంటుందా? విపరీతమైన రాజకీయం చేస్తారు. ఆ క్రమంలోనే వీళ్ళు ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామి మీద దాడి జరిగిందని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. ఆ నెయ్యి డౌట్ వచ్చింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా నెయ్యి బాగలేదు, నెయ్యి ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి టీటీడీ ఆ రోజు ప్రభుత్వం తరఫున టెస్ట్కి పంపిస్తే ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా కల్తీనే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ దీంట్లో జంతు అవశేషాలు కూడా కలిసేటువంటి అవకాశం, చేప నూనె, గుడ్డు కొవ్వు ఇట్లాంటివన్నీ కలిసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా డీప్ గా చేయాలనేటువంటి విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. అసలు నెయ్యి కల్తీ, అసలు గొడ్డు కొవ్వో లేకపోతే ఇంకోటో కాదు, కానీ నెయ్యి కల్తీ నెయ్యి. వాస్తవంగా అయితే వెంకటేశ్వర ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ గుడిలో స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. వాస్తవంగా అయితే దాన్ని పనికిమాల నెయ్యి అంటే అసలు నెయ్యే కాందాన్ని వాడారు, కల్తీ నెయ్యి. అసలు కల్తీ నెయ్యి అంటేనే ఘోరాని పాపం. ఇప్పుడు ఎలా ఏ సిచ్యువేషన్ వచ్చి తీసుకొచ్చింది తెలుసా? కల్తీ నెయ్యి అనేది అసలు తప్పే కదనేటువంటి తీసేసి పక్కకి తీసేసి జంతువులకు అవశేషాలు కలవలేదు అనేటువంటి విధంగా దాని గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మన మైండ్ సెట్ లో ఉన్నాయో, మన మైండ్ సెట్లు రాజకీయ నాయకులు మార్చేస్తున్నారో గమనించండి. కల్తీ నెయ్యంగా ఎంత పాపం. ఇప్పుడు ఈ ఇష్టం అంతా జరగలేదు తీసేయండి. వైసీపీ పార్టీ హయాంలో కల్తీ జరిగింది నెయ్యి అని కానీ ఒక్క ఇన్సిడెంట్ కానీ జరిగితే అసలు ఒప్పుకుంటారా? మనకి రక్తం ఎలా మరిగిపోతుంది, అంతే కదా. అలాగే అప్పుడు కూడా వాళ్ళకి అట్లా అనిపించింది. వచ్చి రిపోర్ట్ చూపించారు, ఇలాగా కల్తీ నెయ్యి ఇది, దీంట్లో ఈ అవశేషాలు ఉన్నాయనేటువంటి విధంగా రిపోర్ట్ వచ్చిందనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన దీక్షలు చేశారు. అంటే అన్ని విగ్రహాలు ఒకవేళ హిందూ విధానాన్ని రెచ్చగొట్టాలి అనుకుంటే, హిందూ విధానాన్ని ఓట్లుగా మార్చుకోవాలనుకుంటే, వాళ్ళు నిజంగా ఆ మంటల్లో చలి కాల్చుకోవాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి అవకాశం కదా. మరి అవన్నీ వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి వచ్చి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఎంత 2-3 నెలలే అధికారంలోకి వచ్చింది. అప్పుడు అవసరం ఏముంది? మళ్ళీ దాన్ని ఏంటి, నేను 2-3 నెలలే అప్పటికి వచ్చింది, మేము ఇంకా 5 సంవత్సరాలు మేమే ఉండేదని చెప్పేసి అన్న మాటకి కొంతమంది ఎలాగ దాన్ని డైవర్ట్ చేస్తారు తెలుసా? ఇంకా 15 సంవత్సరాలు ఉంటారన్న పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలే ఉంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేశారు. అలా ఉంటుంది రాజకీయం, అంత భయంకరంగా ఉంటుంది. సరే, మళ్ళీ దీని గురించి హిందువుల్లో బాగా పబ్లిసిటీ జరిగింది. సుప్రీంకోర్టుకు వైసీపీ పార్టీ వెళ్ళింది. ఇట్లా ఒక రిపోర్ట్ని బట్టి మాట్లాడటం కాదు, మేము సిట్ వేస్తున్నాం అనేటువంటి విధంగా సిట్ వేశారు. సిట్ వేస్తే సిట్లో ఏం తెలిసింది, ఇది కల్తీ నెయ్యి, పక్కా ఫ్రాడ్ నెయ్యి, దీంట్లో అసలు నెయ్యే లేదు, ఇది కంప్లీట్ గా కెమికల్ అనే విధంగా మాట్లాడారు కదా, చేశారు కదా. కానీ జంతు కొవ్వులకు సంబంధించి అయితే మాత్రం 10% కంటే ఎక్కువ ఉంటే మామూలు కనిపెట్టడానికి అవుతుంది. కానీ 10% కంటే తక్కువ ఉంటే కనిపెట్టలేము, ఆ టెస్ట్ లేదు అనేటువంటి విధంగా ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు దాంట్లో ఉంది. అంటే ఖచ్చితంగా జంతు కొవ్వులు అనేటువంటి విషయానికి సంబంధించి 10% కంటే బిలో, ప్లస్ అది అసలు నెయ్యే కాదు అనేటువంటి విధంగా రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఛార్జ్ షీట్ వేశారు. ఇట్లాగా ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అప్పుడు సిబిఐ చెప్పిన తర్వాత ఇదిగో దాంట్లో జంతు కొవ్వు లేదనేటువంటి విధంగా చెప్పేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధం ఆడారనేటువంటి విధంగా ఒక 5 రోజులు బాగా వైసీపీ హడావిడి చేసింది. ఆ తర్వాత కూటమి బయటకు వచ్చి అసలు నెయ్యే కాదు అది అనేటువంటి విధంగా వాళ్ళు కూడా అటాక్ మొదలు పెట్టారు. ఆ అటాక్ మొదలు పెట్టిన తర్వాత అటు ఇటు నలుగుతా ఉంది, అసలు నెయ్యే కాదు అది అనేటువంటి విధంగా ముందుకు వచ్చారు.
తర్వాత ఏకసభ్య కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వేసింది. ఇదంతా జరుగుతూ వచ్చింది. వీళ్ళు రాద్ధాంతం చేసినప్పుడు ఏం లేదు కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి కౌంటర్ ఇచ్చేటువంటి సమయానికి ఇది మళ్ళీ మన మీదకి వస్తుంది, డివైడ్ అవుతుంది అనేటువంటి విధంగా అప్పుడు అంబటి రాంబాబు గారిని దించారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు బూతులు తిట్టరు, ఆయన వచ్చి బూతులు తిట్టాడు ఆ ఫ్లెక్సీలు దగ్గరికి. ఏమైందో తెలుసుగా, మొత్తం అదంతా డైవర్ట్ అయిపోయింది. అంటే కక్షపూర్తమైన రాజకీయాలు, ఈ ఉండవెల్లి లాంటి వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఇది అది కక్షపూర్తమైన రాజకీయాలు ఇవి అనేటువంటి విధంగా అసలు కల్తీ నెయ్యికి సంబంధించి పక్కకి డైవర్ట్ అయిపోయి జంతువులు కలవలేదు, కక్షపూరితమైన రాజకీయాలు అనేటువంటి విధంలోనే తిప్పారు. అంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి ఇష్యూ అర్థం చేసుకోండి. అంటే ఒక ఇష్యూని ప్రజల మనసులో లేకుండా చేయడానికి అటు తిప్పి తిప్పి మాదే రైట్ మిగతా తప్పు 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి వాడి అది రైట్ అని చెప్పేసి వాదించుకుంటున్నారు అని అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. రాజకీయాలు ఇంత నీచమైనటువంటి రాజకీయాల, ఇంత బురద జల్లి రాజకీయాల, ప్రజలు అసలు ఏం ఆలోచించరా అనుకోవడం అవివేకం అవుతుంది అనేది నా అభిప్రాయం. దీంట్లో భాగంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇందాపూర్కి సంబంధించినటువంటి డైరీ హెరిటేజ్కి వాళ్ళు జిఎస్టీ కట్టారు. జిఎస్టీ ఉంది వాళ్ళిద్దరి మధ్య, అంటే వాళ్ళ ప్రొడక్ట్ వీళ్ళు కొనుగోలు చేస్తారు కాబట్టి కల్తీ నెయ్యి హెరిటేజ్ నుంచే జరిగింది అనేటువంటి విధంగా ఆ బ్రాండ్ దెబ్బ కొట్టడానికి కూటమి మీద తోసేటువంటి ప్రయత్నానికి ఇవన్నీ కూడా ముందు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది అన్ని పోయి మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. ఇక ఏకసభ్య కమిటీ అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం వేసేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది ఏకసభ్య కమిటీ వద్దని చెప్పేసి వైసీపీ పార్టీ కోర్టుకు వెళ్తే లేదు ఉండాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం వేసిన మంచి నిర్ణయం తీసుకుందని కోర్టు కూడా సమర్థించింది. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అసలు మామూలుగా ఈ ఇందాపూర్ డైరీ ఏంటి, హెరిటేజ్కి సంబంధించి ఏంటి అనేది సింపుల్ గా చెప్పేస్తాను. అయ్యా మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడగండి, ఎవరినైనా అడగండి. ఒకే ఒక పేరుతో ఎన్ని బ్రాండ్లు, అంటే వేరు బ్రాండ్లు ఏమైనా ఉన్నాయా అని కోకలు ఉన్నాయి. పేరు ఒకటే, సంస్థ ఒకటే, కానీ ఓహో ఇది ఏదైనా అనేది ఆశ్చర్యపోయేటువంటి బ్రాండ్లు చాలా ఉన్నాయి. సబ్బులు అయితేనేమి, ఇప్పుడు కోకోకోలా కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ ఇదే కోకోకోలా, స్ప్రైట్, ఫ్యాంటా, థమ్స్అప్ ఇవన్నీ వేరే బ్రాండ్లు. అట్లాగా బిజినెస్ లో ఇది ఒక టాక్టికల్ గేమ్ అనమాట. అంటే ఒకటి ఏదైనా ప్రాబ్లం అయితే, ఎందుకంటే ఇప్పుడు మనకు సబ్ ఉంది, కొంతకాలం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఒక సంతూర్ ఉంది, దాన్ని ట్రెండింగ్ లో పెట్టుకోవడానికి వాళ్ళు చాలా చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాం, సబ్ ఉంది ట్రెండింగ్ లో ఉంటుంది, ఇంకొక సబ్ ఏదైనా కొత్తగా వచ్చింది మార్కెట్ లోకి, వీళ్ళు డౌన్ అయిపోతారు, తప్పని పడిపోతారు. అట్లాంటప్పుడు వాళ్ళని కాపాడుకునేది వేరే బ్రాండ్లే. మళ్ళీ దీన్ని యాడ్ ఇచ్చుకొని మళ్ళీ దీన్ని బిజినెస్ మళ్ళీ లెవెల్ తెచ్చుకోవడానికి, మళ్ళీ బిజినెస్ కాపాడుకొని మళ్ళీ హై లెవెల్ లో పెట్టుకోవడానికి వీళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. ప్లస్ ఇవన్నిటిని ఏం మేనేజ్ చేస్తుంది అంటే వాళ్ళు ఇంకో బ్రాండ్ ఉంటుంది చూసేవా, అవి కాపాడుతూ ఉంటాయి. ఈ బ్రాండ్ డెల్ అయితే ఆ బ్రాండ్, ఆ బ్రాండ్ డెల్ అయితే ఈ బ్రాండ్, ఇట్లాగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారు. అందుకే వాళ్ళు మార్కెట్ లో ఎప్పుడు ఇచ్చి ఉంటారు. ఇది ఒక గేమ్ బిజినెస్ లో. అలాగే ఈ ఇందాపూర్ అనేది, హెరిటేజ్ అనేది కూడా అది ఒక గేమ్, అంటే బిజినెస్ గేమ్. ఎలా అంటే ఈ చీజ్ కి సంబంధించి ఇందాపూర్ అనేది చాలా పెద్దది, సుమారు ఎన్నో లక్షల లీటర్లు, 4 లక్షల లీటర్లు, 8 లక్షల లీటర్లు నుంచి చెప్తున్నారు వాళ్ళు. మరి పాలు సేకరించేదో లక్షల లీటర్లు చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 100 నుంచి పైన, అంటే 150, 160 కంపెనీల దాకా, అంటే హెరిటేజ్ లాంటి కంపెనీలు, అంటే హెరిటేజే పెద్ద కంపెనీ, అట్లాంటి కంపెనీలు ఒక 160 దాకా ఆ ఇందాపూర్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ లో బాగా అయింది అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ హెరిటేజ్ ఇప్పుడు ఇందాపూర్ చాలా మార్కెట్ ఏరియాలు ఉంటాయి, అక్కడే ఇందాపూర్ లోనే ప్యాకింగ్ చేసుకుంటది, ఇదే పేరు మీద, హెరిటేజ్ పేరు మీద అక్కడ ప్యాక్ చేసుకుంటది. ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఢిల్లీలో బిజినెస్ ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నాది, నాకు ఢిల్లీలో బిజినెస్ ఉంది. ఇప్పుడు ఇక్కడే నాకు ఫ్రెండ్ ఇంకొక ఏదో చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు, వాడు బిజినెస్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు వాడు, నాకు ఢిల్లీ పరిచయం నాకు ఉంది, నేను ఢిల్లీలో మార్కెట్ చేయగలను. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇచ్చి ఢిల్లీలో పెట్టలేడుగా, ఇప్పుడు ఖర్చు అవుతుందిగా. ఆల్రెడీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నాకు ఉంది, అక్కడ ఢిల్లీలో ఉంది, నేను ఫేమస్ అక్కడ. వాడు ఏం చేస్తాడంటే, అయ్యా ఇది నాకు ఇట్లా చెయ్యి, నాకు ఇట్లా కొన్ని ప్యాక్లు ఉన్నాయి, ఇదిగో నాకు ఈ పలానా వస్తువుని నాకు ప్యాక్ చేసి వాటిని నాకు చేసి నేను అక్కడ మార్కెట్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తే, వీడు వాడికి మ్యానుఫాక్చరింగ్ చేసిస్తాడు, అంటే ఒక ప్రింటింగ్ లాగా. దానికి నాకు నేను కొంత డబ్బు తీసుకుంటా, ఆ మ్యానుఫాక్చరింగ్ చేసిన నేను కొంత డబ్బు తీసుకుంటా, దానికి జిఎస్టీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి వీడికి నాకు ఏం సంబంధం లేదు. వాడు బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం నా దగ్గరికి వచ్చి ఇదిగో నాకు ప్రింట్లు చేసి, లేకపోతే నాకు కొన్ని ప్యాక్ చేసి అంటే చేసిచ్చా, అంతే. సింపుల్ గా చెప్పాలంటే జరిగిన విషయం ఇదే. రిటైల్ సంబంధించినటువంటి చీజ్ అంటారు కదా, అంటే పన్నీరు, చీజ్లు ఏముంటాయి, వాటికి సంబంధించినటువంటి ఒక్క విధానం, నెయ్యికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు.
ఇది తెలిసిపోయింది. కాబట్టి ఇలాగ వైసీపీ పార్టీ రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చాలా అంటే చాలా పెద్దది, బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ విషయమే తెలియదు. కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించి హిందూ విధానంలో మేము అసలు శుద్ధపోసలం, హిందూ విధానం మాకు సంబంధం లేదనుకుంటే, అసలు రామతీర్థంలో రాముడి తల ఖండించినప్పుడు అసలు వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు ప్రస్తావించిన తీరు కానీ, హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు అప్పుడు వాళ్ళు ప్రస్తావించిన తీరు కానీ అసలు వర్ణాతీతం. అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం, అంటే చాలా బాధేసింది పెద్ద. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఉన్న బలానికి విపరీతమైన హైప్ చేసేది, దాన్ని విపరీతంగా దాని గురించి రెచ్చగొట్టేసి ప్రజలు హిందువులు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, నార్మల్గానే వెళ్ళారు, ఎలక్షన్స్కి విపరీతంగా గెలిచారు. అలాగే ఇప్పుడు ఏంటంటే అసలు కంప్లీట్ గా హిందూ విధానం మీద జరిగినటువంటి దాడి కల్తీనే అంటే ఆశామశవరం కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవాలయం మీద జరిగిన దాడి. కాబట్టి ఇది ఉపేక్షించినట్టు లేదు, కాబట్టి దీన్ని ప్రజలకు తీసుకొచ్చారు. కాబట్టి దాంట్లో ఏంటంటే వాళ్ళ ఆధారం ఎన్డీటీవీ రిపోర్ట్కి సంబంధించి మాత్రమే తీసుకుని ఆ రిపోర్ట్ని బట్టే మాట్లాడారు వాళ్ళు. అసలు ఆ రిపోర్ట్ లేదు, అసలు ఏమి లేదు, గాలిలో ఏం మాట్లాడలేదు వాళ్ళు. అది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. బట్ ఇంకా ఎంక్వైరీ జరుగుతోంది, ఏకసభ్య కమిటీ వేశారు, ఇంకా ఇది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఈ లోపల దీని నుంచి బయటికి రావడానికి వైసీపీ పార్టీ సర్వశక్తులు ఒడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమంత